అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై యూట్యూబ్ వీడియో. అండ్ మన ఛానల్ నుండి బిజినెస్ అనలిస్ట్ కోర్స్ అనేది, తెలుగు బిజినెస్ అనలిస్ట్ కోర్స్ అనేది త్వరలో స్టార్ట్ అవబోతుంది. సో ఎవరికైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేస్తాను. అలాగే మీరు ఏదైనా కెరియర్ గైడెన్స్ కావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా, అదే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా కూడా నేను మీకు చెప్తాను. సో యా, సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనది ఏంటి అంటే, సో నాన్ ఐటీ నుండి ఐటీకి ట్రాన్సిషన్ అయ్యే వాళ్ళు మరి బిజినెస్ అనలిస్ట్ కోర్స్ అనేది వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అని చెప్పేసి టాపిక్. సో ఈరోజు ఆ, చాలా మంది మన నాన్ ఐటీ ఇండస్ట్రీలో చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. లాంగ్ అవర్స్, లెస్ శాలరీ, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక 40,000 50,000 ఆ మాత్రం వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఒక నాన్ ఐటీ నుండి ఐటీకి ట్రాన్సిషన్ అయ్యి ఒక మంచి ప్యాకేజ్తో ఒక సేఫ్ జాబ్ ఏదైనా కావాలి, సెక్యూర్ చేయాలి అంటే డెఫినెట్లీ బిజినెస్ అనలిస్ట్ అనే జాబ్ వాళ్ళకి సూటబుల్. ఎందుకంటే ఈ కోర్స్ సంబంధించి మనకి కోడింగ్ అనేది ఉండదు. ఇది టోటలీ ఐటీ జాబ్ అండి. ముందుగా దీనికి జీరో కోడింగ్, ఏ కోడింగ్ కూడా అవసరం లేదు. ఎవరైతే బిజినెస్ అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కోర్స్ 40 daysలో కంప్లీట్ చేసి విత్ ఇన్ 2 monthsలో, వాళ్ళు విత్ ఇన్ 2 monthsలో ఎవరైతే కట్- బాగా నేర్చుకున్నారో, ఎఫర్ట్ పెట్టారో, డెఫినెట్లీ వాళ్ళకు అంటూ 2 monthsలోనే, less than 2 monthsలోనే జాబ్ రావడానికి హై పాసిబిలిటీ ఉంది. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 40 డేసే. 40 days ప్లస్ ఇంకో 20 days ఇంక్లూడ్ చేసే ప్రిపరేషన్ అవన్నీ చేశాక కూడా మీరు ఇంటర్వ్యూస్ ఇస్తే 2 months లోపే మీకు జాబ్ రావడానికి వెరీ ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది నేను చెప్పగలుగుతాను. అండ్ అలాగే మరి నాన్ ఐటీ నుండి ఐటీకి బిజినెస్ అనలిస్ట్గా మూవ్ అయ్యే వాళ్ళకి ఇది ఎలా సూటబుల్ అవుతుంది అంటే, చాలామంది నాన్ ఐటీలో డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ పైన పనిచేస్తారు. లైక్ బ్యాంకింగ్ డొమైన్ పైన, ఫైనాన్స్ డొమైన్ పైన, హెచ్ఆర్ డొమైన్ పైన, సేల్స్ డొమైన్ పైన. ఎక్కువ మనం వినేది సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్ పైన పనిచేస్తూ ఉంటారు. సో ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ అనేవాడు అవ్వాలి అంటే మెయిన్గా మనకు కావాల్సింది డొమైన్ నాలెడ్జ్. సో మీకు అంటూ నాన్ ఐటీలో చేశారు కాబట్టి ఈ డొమైన్ నాలెడ్జ్ పైన డెఫినెట్లీ ఒక అవగాహన అండ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. సో అదే ఈ డొమైన్ నాలెడ్జ్ మీకు ఏదైతే నాన్ ఐటీలో ఉందో, బిజినెస్ అనలిస్ట్ అవ్వడానికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ మీన్స్ మీరు ఆల్రెడీ ఒక 20% ఒక అడ్వాంటేజ్ అనేది గెయిన్ చేస్తారు ఈ బిజినెస్ అనలిస్ట్గా ట్రాన్సిషన్ అవ్వడానికి. ఎందుకంటే ఈ డొమైన్స్ వచ్చేసి మనం ఏదైతే వర్క్ చేశారో మీరు నాన్ ఐటీలో, బ్యాంకింగ్ కానీ, ఫినాన్స్ కానీ, హెచ్ఆర్ కానీ, సో అదే డొమైన్ మీరు బిజినెస్ అనలిస్ట్గా కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అంటే ఒక హై పాసిబిలిటీ ఉంటుంది మిమ్మల్ని సెక్యూర్ చేయడానికి, జాబ్లో తీసుకోవడానికి, కంపేర్ టు అదర్ బిజినెస్ అనలిస్ట్ ఎవరికైతే డొమైన్ నాలెడ్జ్ ఉందో. సో మీకంటూ ఇది ఒక సూటబుల్ కోర్సే అని డెఫినెట్లీ అవుతుంది. అండ్ దాంతో పాటు ఇంకా ఏంటి, యాక్చువల్గా నాన్ ఐటీ నుండి దీనికి అవ్వాలి అంటే మనకి బేసిక్గా మీరు ఇంకేమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నాన్ కోడింగ్ నేను ముందే చెప్పాను, ఇది డెఫినెట్లీ లెస్, అసలు కోడింగే ఉండదు, జీరో కోడింగ్. సో మీరు నాన్ ఐటీలో చేస్తారు కాబట్టి డెఫినెట్లీ కోడింగ్ మీద ఒక నాలెడ్జ్ అనేది ఉండదు, లాజిక్ పైన ఎలా వర్క్ అవుతుంది, ఏం చేస్తున్నారు అని. సో అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ అనేది సూటబుల్ అవుతుందండి. ఎందుకంటే కోడింగ్ లేని జాబ్సే చాలా మంది ఇష్టపడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ మీరు టెక్నికల్ జాబ్ చేయలేరు కదా. సో టెక్నికల్ జాబ్గా ఐటీ ఇండస్ట్రీలో టెక్నికల్గా జాబ్స్ లేని ఐటీ జాబ్స్ ఏదైనా ఉన్నాయంటే పాపులర్గా మనకి బిజినెస్ అనలిస్ట్ అనేది చాలా టాప్ ప్రయారిటీ ఉంటుంది చాలా మందికి. సో అది. అండ్ సో దానితో పాటు మీరు బిజినెస్ అనలిస్ట్గా ఒకవేళ జాయిన్ అవుతే అసలు బిజినెస్ అనలిస్ట్ ఎందుకు జాయిన్ అవ్వాలి, సో ఇదంతా చెప్తున్నాను. ఓకే, జీరో కోడింగ్, 40 daysలో, less than 2 monthsలో మనం జాబ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఐ మీన్ ఇంటర్వ్యూ జాబ్ తెచ్చుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. బట్ యాక్చువల్గా బిజినెస్ అనలిస్ట్ అంటే ఏంటి? సో బిజినెస్ అనలిస్ట్ అంటే ఏంటి అంటే, సో బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ఇద్దరికి, ఐ మీన్ క్లయింట్, స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మన టెక్నికల్ టీమ్కి మధ్యలో మీడియేటర్ లాగా ఉంటారు. అది
మీడియేటర్ లాగా ఉంటారు. సో ఇక్కడ కోడింగ్ అవసరం లేదు, మీరు మేనేజింగ్ స్కిల్స్ ఉంటే చాలు. ఆ మేనేజింగ్ స్కిల్స్లో కొన్ని టూల్స్ బిజినెస్ అనలిస్ట్గా రావాలి, కొన్ని టెక్నిక్స్ తెలవాలి, కొన్ని డాక్యుమెంటేషన్ ఎలా చేస్తారో తెలవాలి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేస్తామో తెలవాలి. ఓకే. సో ఇలాంటి టూల్స్, మన డాక్యుమెంటేషన్ క్రియేషన్, ఇలాంటి టెస్టింగ్, కొన్ని టెస్ట్ కేసెస్ రాయడం, ఇలాంటివి మీకు తెలిస్తే మోర్ దెన్ ఎనఫ్ అండి. మీకు డెఫినెట్లీ మంచి ప్యాకేజ్తో జాబ్ అనేది సెక్యూర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో ఇది యాక్చువల్గా బిజినెస్ అనలిస్ట్ అంటే. సో ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, వెయిటర్ డ్యూటీ ఏంటి? సో వెయిటర్ అనేవాడు ఒక ఆర్డర్ని కలెక్ట్ చేస్తాడు. కస్టమర్స్ ఎవరైతే హోటల్కి కానీ రెస్టారెంట్స్కి వచ్చారో, దాని తర్వాత ఏం చేస్తారు? ఆ వెయిటర్ వెయిటర్ ఆర్డర్ తీసుకున్నాక అక్కడ ఎక్కడ ఇస్తాడు? కిచెన్లో ఇస్తాడు. కిచెన్లో ఇచ్చాక కిచెన్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఫుడ్ అనేది వెయిటర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ ఫుడ్ని హ్యాండ్ ఓవర్ చేశాక వెయిటర్ ఏం చేస్తాడు అంటే మళ్ళీ కస్టమర్కి తెస్తారు. సో ఇక్కడ చూస్తే కస్టమర్స్ అనే వాళ్ళు డైరెక్ట్గా కిచెన్కి వెళ్ళలేరు. ఎందుకంటే మిడిల్లో ఒక పర్సన్ ఉండాలి. ఆ పర్సనే రిప్రజెంట్ చేస్తారు ఆ బిజినెస్ని. రైట్, అతనే వెయిటర్. సో ఈ మన బిజినెస్ అనలిస్ట్కి రిలేట్ చేస్తే, ఈ వెయిటర్ అనేవాడు బిజినెస్ అనలిస్ట్, ఈ కిచెన్లో ఉండేవాళ్ళు టెక్ టీమ్, అండ్ ఎవరైతే కస్టమర్స్ మన హోటల్కి వచ్చారో వాళ్ళని మనం స్టేక్ హోల్డర్స్ అంటాం. సో ఇది డ్యూటీ మెయిన్గా చెప్పాలి అంటే బిజినెస్ అనలిస్ట్. అండ్ ఇది డెఫినెట్లీ ఒక వన్ ఆఫ్ ది సేఫెస్ట్ జాబ్ అండి. అలాగే బికాస్ చాలా మంది అపోహలు ఉన్నారు, లైక్ ఈ జాబ్ అనేది ఏ రీప్లేస్ చేస్తుంది అని చెప్పేసి, చాలా మంది ఏ జాబ్స్ రీప్లేస్ అవుతాయి అని చెప్పి. బిజినెస్ అనలిస్ట్ అనేవాడు 200% నేను చెప్తున్నాను, ఇది రీప్లేస్ చేయలేని జాబ్. ఎందుకంటే మనం ఎక్కువ క్లయింట్స్ తోటి, స్టేక్ హోల్డర్స్ తోటి, ఐ మీన్ ఇంకా కస్టమర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ నుండి ఐడియాస్ తీసుకోవాలి. ఆ పని ఏఐతో వాళ్ళు చేపించలేరు. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఒక ప్రాజెక్ట్ పైన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ ఏఐ అనేది వాళ్ళ నుండి ఇన్సైట్స్ కానీ ఇన్పుట్స్ కానీ మన హ్యూమన్స్కి మించి ఇవ్వలేదు. ఓకే. అండ్ వాళ్ళు ఎవరైతే క్లయింట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో బడ్జెట్ కానీ, వాళ్ళు కూడా బ్లైండ్గా డిపెండ్ అవ్వలేరు. టాస్క్ వైజ్ ఓకే, బట్ న్యూ ఐడియాస్ అనాలిసిస్, బిజినెస్ని రిప్రజెంట్ చేయాలి అంటే డెఫినెట్లీ హ్యూమన్ ఇంటరాక్షన్ ఉండాలి. అదే బిజినెస్ అనలిస్ట్. సో ఇది వన్ ఆఫ్ ది సూటబుల్ జాబ్ అండి. ఎవరైతే నాన్ ఐటీ నుండి ఐటీకి ట్రాన్సిషన్ అవ్వాలనుకుంటున్నారో, మీరు ఏ ఎక్స్పీరియన్స్తో వెళ్ళినా మీకు డెఫినెట్లీ నా నుండి నేను యాజ్ ఎ ట్రైనర్ మీకు కంప్లీట్లీ రియల్ టైం చెప్తానండి. ఐ మీన్ ఒక 5 ఇయర్స్లో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నారనుకోండి నాన్ ఐటీలో, ఆ 5 ఇయర్స్ మీరు ఎలా సర్వైవ్ అవుతారు, ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి, దాన్ని కన్సిడర్ చేసి నేను ఈ కోర్స్ అనేది డ్రైవ్ చేస్తాను కంప్లీట్లీ, ఫస్ట్ డే నుండి 40 డేస్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు నాన్ ఐటీ నుండి ఐటీకి ట్రాన్సిషన్ అవ్వాలి అనుకుంటున్నారో, డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ సేఫెస్ట్, మోస్ట్ డిమాండింగ్ జాబ్ ఇన్ ది ఐటీ సెక్టర్ వాజ్ బిజినెస్ అనలిస్ట్. ఇది నేను చెప్పడం కాదు, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. థ్యాంక్ యూ, అండ్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో.